మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మతం కాని వ్యక్తిని ప్రేమించిన పాపానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే పరువు పేరిట ఆ యువతిని పొట్టనబెట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పక్కాగా ప్లాన్ చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చివేశారు. శ్రావణి కనిపించడం లేదని స్థానికులు ఫిర్యాదుతో వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో కుటుంబ సభ్యులను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవమాసాలు కని పెంచిన తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేయడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం సమీపంలోని పల్లెపాలెంలో ఈ ఘటన జరిగింది. వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు 2 కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వీరిలో శ్రావణి పెళ్లి చేసుకుని తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం నెల్లూరులోని ఓ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదే విషయాన్ని శ్రావణి తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శ్రావణి తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత శ్రావణిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. వారి మధ్య మాట పెరిగింది. అది కాస్త వాగ్వాదం కావడంతో కుటుంబ సభ్యులే ఆమెను గొంతు నులిమి మెడకి చీర చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ఇంటి పక్కనే పూడ్చేశారు. కన్న ఇంటికి వచ్చిన యువతి కనబడడం లేదని గమనించిన గ్రామస్తులు అనుమానం వచ్చి వీఆర్ఓకి విషయం చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కుటుంబ సభ్యులే చంపేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. పల్లిపాలెం గ్రామంలో ఒక వివాహితైనటువంటి శ్రావణి అనే అమ్మాయి గత 20-25 డేస్ నుండి కనబడట్లేదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసి చంపేసి ఉండొచ్చు అనేటువంటి ఒకటి రూమర్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ గ్రామంలో. అట్లాగే వీఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే కూడా ఆయన కూడా అదే విషయాన్ని మాకు రిపోర్ట్ చేసినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఆ దర్యాప్తులో అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి కొన్ని కారణాల వలన ఇంటి కుటుంబీకులే ఆమెను హత్య చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గెడ్డవాం దగ్గర ఆమెను పూడ్చిపెట్టినట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. దానికి గాను ఈ రోజున తహసీల్దార్ గారిని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు బాడీని ఎగ్జిబిషన్ చేయించగా ఆ అమ్మాయి శవం కూడా బయటపడింది. దీని మీద ఇప్పుడు మన మర్డర్ కేసుగా దాన్ని మార్చి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, సహకరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు మనని కూడా అన్ని కొన్నాళ్ళు దర్యాప్తు చేసి దాన్ని. ఈ ఘటన జరిగి సుమారు 25 రోజులు దాటింది. కేసు దర్యాప్తు చేపట్టిన కొడవలూరు సీఐ లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులతో పాటు గంట తవ్వి సాయం చేసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శ్రావణి అక్క భువనేశ్వరి, తమ్ముడు సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. హత్య నేపథ్యంపై మా ప్రతినిధి సురేందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లిపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి వెంకటరమణమ్మ, దేవసేనమ్మ కుమార్తె, రెండో కుమార్తెని తల్లిదండ్రులే కడతీర్చినటువంటి పరిస్థితి ఘటన ఈ యొక్క గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఈ యొక్క గ్రామంలో కూడా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులే రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదే నివాసంలో వెంకటరమణమ్మ, దేవసేనమ్మకి 3 పిల్లకాయలు. ఈ పిల్లకాయలతో రెండో కుమార్తె శ్రావణికి గతంలో పెళ్లి అయ్యున్న క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడాకులు తీసుకోవటం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ శ్రావణి అనే అమ్మాయి నెల్లూరులో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తూ పోతుండేది. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి అల్లూరు మండలం
సౌత్ ఆమ్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించడం జరిగింది. అయితే ప్రేమించిన క్రమంలో ఈ విషయం ఇంట్లో తెలుసుకున్నటువంటి పెద్దలు కూడా మందలించడం జరిగింది. మందలించిన క్రమంలో వారు ఈ పెళ్లికైతే అంగీకరించలేదు. అయితే అంగీకరించకపోవడంతో ఈ అమ్మాయి ఆ ముస్లిం అబ్బాయిని కూడా పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది విషయం తెలుసుకున్నటువంటి పెద్దలు ఒకసారి మందలించి ఇంటికి తీసుకొచ్చి ఏదైతే పురుగుల ముందు తాపిచ్చి హత్య చేసేందుకు కూడా ఈ యొక్క పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కూడా ఈ అమ్మాయి ఈ విషయం తెలుసుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయిని ఈ తల్లిదండ్రులు అయితే గుంతు నిలిమి చంపేసారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా కూడా మనకి ఆ విషయం తెలుస్తుంది. అయితే ఏదైతే వాళ్ళ ఇంటి ఆవరణంలో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లో కూడా ఆ అమ్మాయిని గుంతు నిలుము చంపేసి ఇటు హ్యాంగింగ్ చేసుకుంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ మట్టి ఎత్తుగా ఏదైతే ఉందో అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఇది జరిగి కూడా దాదాపుగా 25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇటు గ్రామంలో ఎవరికి అనుమానం రాకుండా ఇటు వారైతే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి అనుమానం వచ్చి ఈ యొక్క పోలీసులు కూడా ఆ విషయం చేరవేయడంతో ఇటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గుంటను చూస్తే అక్కడ లోపల బాడీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడటంతో ఇక్కడికి నేరుగా పోలీసులు ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి జీజీహెచ్ సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోస్ట్ మార్టంతో పాటు ఇటు ఫోరెన్సిక్ కూడా చేయటం జరిగింది. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ఇక్కడ పోస్ట్ మార్టం కూడా పిఎం కూడా చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే తల్లిదండ్రులే ఈ యొక్క ఘటన చేయడంపై కూడా ఇటు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలోనే ఈ అమ్మాయిని పూడ్చిపెట్టడం, అయితే ఇది వేరే మతస్థానికి సంబంధించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతోనే ఇది ఒక ఘటన కూడా జరిగినట్టుగా కూడా ఇటు పోలీసు నిర్ధారణలో కూడా తెలుస్తుంది. గ్రామంలో జరిగినటువంటి ఘటన 25 రోజుల తర్వాత బయటికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులకు కూడా ఈ యొక్క విషయం తెలియకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్సే తల్లిదండ్రులే తమ కూతుర్ని కడతీర్చారన్న విషయం కూడా ఆలస్యంగా ఈ యొక్క ఘటన కూడా బయటకు వచ్చింది. అయితే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క విషయం పూర్తిగా బయటకు వచ్చింది. అదేవిధంగా ఆ ముస్లిం అతను ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం అతను కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఘటన బయటకు రావడంతో కూడా ఇటు పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క బాడీని బయటకు తీస్తుందో ఈ యొక్క ఘటన అంతా కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి వారు విషయం తెలుసుకునేసరికి కూడా 25 రోజులు జరిగిపోవడంతో ఈ ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఎలా ఉండగలిగారు అనేది కూడా వారు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికి సంబంధించిన ఆయన సార్ ఎలా జరిగింది, ఏం జరిగింది అసలు ఇక్కడ? అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు సార్. పోలీసులు వచ్చారంటే ఎందుకు వచ్చారు ఏంటంటే పలాని అమ్మాయి చనిపోయిందంట, ఆవేశపూర్వకంగా ఏదో కొట్టడం చనిపోయిందండి. పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మ నాయన తీసుకుపోయారని మాత్రం తెలుసు. మేము పక్కా వ్యవసాయం చేసుకునేలేదు, మా క్యాస్ట్ వచ్చి పల్లి, అంతవరకే తెలుసు సార్, ఇంకేం తెలియదు మాకు. మీకు ఎప్పుడు తెలిసింది సార్, ఎలా గుర్తించగలిగారు? 10-11 గంటలకు తెలిసింది సార్. 11 గంటలకి పోలీస్ స్టేషన్లో వీళ్ళు తీసుకొని పెట్టున్నారని తెలిసింది. తెలిసిన తర్వాత ఎందుకు తీసుకుపోయారంటే పలానా అమ్మాయిని చంపేశారంటే, అంటే ఎట్లా చంపేశారంటే ఇక్కడ లోకల్ అనుకుంటే ఆవేశపూర్వకంగా కోపంలో కొట్టారు, తగలరా చోట తగిలి చనిపోయింది అంతే, కానీ కావాలని చంపింది మాత్రం కాదు అని నేను అనుకుంటుంటే తెలిసింది అంతే. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళతో మాట్లాడేదానికి పోలీసులు మాకు పర్మిషన్ ఇలా మేము లోపలికి కూడా పోలేకపోయాం. జరిగింది ఇది సార్. అయితే ఇటు ఈ పద్మనాథ్ సత్రంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకి సంబంధించి ఇటు గ్రామస్తులు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్కి తల్లిదండ్రులను తీసుకెళ్లారు అన్న విషయం తెలిసిన తర్వాతే అందరికీ తెలిసిందని అయితే వారిని విచారించగా ఇటు క్షణికావేశంలో వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది, ముస్లిం అతనితో వెళ్ళిపోయిందన్న క్షణికావేశంలో కొట్టడంతో ఈ యొక్క ఘటన కూడా జరిగిందని చెప్పి ఇటు గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క దారుణ ఘటన జరగడంతో తమ స్థలం ఏదైతే ఉందో ఇందాక మనం చూసినటువంటి స్థలంలోనే ఎవరికి తెలియకుండా రేత్రి ఇట్లా గొంతు నులిమి అదేవిధంగా హ్యాంగింగ్ చేసుకున్నట్లుగా కూడా చేసి ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి వారి స్థలం గెడ్డం వెనుక బూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఇటుగా వెళ్తున్నటువంటి కొంతమంది పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్తున్నటువంటి వారు అదే కంప వేసి ఉండడం, దాంతోపాటుగా గ్రామంలో దాదాపుగా ఒక 25 రోజుల నుంచి ఈ అమ్మాయి కనపడటం లేదన్న అనుమానంతో కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కొడవలూరు, పల్లిపాలెం.
పద్మనాభ సత్రం నుంచి.